హలో అండి. ఏపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. చాలామంది అనాలిసిస్ వీడియో చేయండి, అసలు ఏంటి ఆ పేపర్స్ ఎలా వచ్చాయి, ఏంటి నెక్స్ట్ ఏం చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ కోసం అనమాట. అయితే ఎగ్జామ్ అయిపోగానే చేద్దాము అని కూర్చున్నప్పుడు చాలామందితో మాట్లాడాలి కదా, ఎలా రాశారు, ఏంటి, ఏమొచ్చింది, అసలు ఎట్లా అని అడగాలి. సో అలా తెలిసిన వాళ్ళని అడగడం స్టార్ట్ చేశాను. సో ఎలా రాశారండి ఎగ్జామ్ అని. ఆల్మోస్ట్ 95% బాగా రాసామని చెప్పారు. ఫస్ట్ టైం అనమాట నేను ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ ఫీల్డ్లో ఫస్ట్ టైం ఇలాంటి ఆన్సర్ వినడం. అంటే ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్స్ చాలా రాశాను, చాలా మందితో మాట్లాడాను, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాను. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొంతమంది బాగా రాసామంటారు, కొంతమంది యావరేజ్ అంటారు, కొంతమంది అంత సరిగా రాయలేదంటారు. కానీ ఇప్పుడే చాలామంది బాగా రాసామండి అన్నారనమాట. అసలు ఆన్సర్ని ఎలా తీసుకోవాలో కూడా నాకు తెలియలేదు. ఫస్ట్ అందరూ బాగా రాశారంటారేంటి, అసలు ఏంటి క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, పర్వాలేదు బాగానే రాసాము అన్న మాటే చాలామంది చెప్పారు. సో అందుకోసం అసలు పేపర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్న అనాలిసిస్ చేయడం కొద్దిగా కష్టం అనిపించింది. అందరూ బాగా రాశారని నాకు ఇంకేముంది చేసేది అనాలిసిస్, క్వశ్చన్ పేపర్స్ తీసి చూసుకుంటే సరిపోతుంది కదా అని అనిపించింది. కానీ కొన్ని కామన్ పాయింట్స్, అసలు ఈ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి, అవి తెలుసుకుంటే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కి వీటన్నిటికీ చాలా యూజ్ అవుతాయి అనిపించింది. సో అందుకోసమే ఈ షార్ట్ అనాలిసిస్ వీడియో అనమాట. ముందుగా ఒక చిన్న విషయం ఏంటి అంటే, ఈసారి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ట్యాబ్లో ఇచ్చారు. ట్యాబ్లో ఇచ్చి దాంట్లో చూసి మనం ఆన్సర్ రాయాలన్నమాట. చాలామంది ఇది ఎలా పనిచేస్తుందో ఏంటో, చాలా ఇబ్బందులు అవుతాయేమో అని ఎగ్జామ్ ముందు చాలా టెన్షన్ ఫీల్ అయ్యారు. కానీ ఫస్ట్ డే అయిపోయిన తర్వాత అదే కంఫర్టబుల్గా ఉంది అని ఫీల్ అయిన వాళ్ళు, ఎందుకంటే టైమర్ ఉంటుంది ట్యాబ్లో. సో ప్రతి నిమిషం అయ్యే కొద్దీ మనకు తెలుస్తూ ఉంటుంది ఇంత టైం అయిపోయింది, ఇంత టైం అయిపోతుంది అని. సో ఆ టైమర్ వల్ల మాకు కొంచెం కంఫర్టబుల్గా అనిపించింది అని చాలామంది చెప్పడం జరిగింది. సో ట్యాబ్స్లో క్వశ్చన్ పేపర్ ఇచ్చినా మంచిగానే ఉంది అన్నది ఫైనల్గా చెప్పినటువంటి విషయం అన్నమాట. అంటే ఎప్పుడు టెక్నాలజీ అనగానే దాన్ని నెగిటివ్గా చూడకుండా, టెక్నాలజీ వల్ల ఏమైంది, ఇప్పుడు ర్యాండమైజ్డ్ పేపర్ ఇది. అంటే దీంట్లో ఇవే క్వశ్చన్స్ ఉండాలి అని ముందుగా క్వశ్చన్ పేపర్ని సెట్ చేయడం కాకుండా మల్టిపుల్ క్వశ్చన్స్ ఒక సెక్షన్కి ఇచ్చారు. ఆ ఎగ్జామ్ టైంకి కంప్యూటరే కొన్ని క్వశ్చన్స్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోవడం అనమాట. సో దానివల్ల అందుకే కొన్ని పేపర్స్లో ఏపీ ఇష్యూస్ చాలా తక్కువ కనిపించాయి, కొన్ని పేపర్స్లో ఏపీ ఇష్యూస్ చాలా ఎక్కువ కనిపించాయి అనుకున్న దానికంటే. ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో ఒక సెక్షన్లో నార్మల్గా 5 క్వశ్చన్స్ అయితే మల్టిపుల్ ఒక 10 20 ఎన్ని ఇచ్చుంటారు మనకు తెలియదు, బట్ మల్టిపుల్ క్వశ్చన్స్ అనేటటువంటివి ఇచ్చారు. ఆ మల్టిపుల్ క్వశ్చన్స్ నుంచి ర్యాండమ్గా ఎన్ని ఉండాలో అది కంప్యూటర్ సెలెక్ట్ చేయడం అనమాట. ఆ ర్యాండమ్ సెలెక్షన్ కూడా కొంత యూజ్ అయింది. కొన్ని క్వశ్చన్ పేపర్స్లో అయితే రిపీటెడ్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీలో 73rd 74th అమెండ్మెంట్ యాక్ట్ అని వచ్చింది. నార్మల్గా అదే క్వశ్చన్ పేపర్గా మామూలుగా కూర్చొని సెట్ చేస్తే అలా రాదు. మల్టిపుల్ క్వశ్చన్స్ నుంచి కంప్యూటర్ ఇట్లా ర్యాండమ్గా సెలెక్ట్ చేసినప్పుడు అలా క్వశ్చన్స్ రావడం అనమాట. సో ర్యాండమ్ సెలెక్షన్ అనేటటువంటిది బాగుంది. ఫస్ట్ పాయింట్. ట్యాబ్ టెక్నాలజీ యూజ్ నెగిటివ్ మనం కోణం నుంచి ఫస్ట్ ఎగ్జామ్ రాయగానే పాజిటివ్ కోణంలోకి వచ్చారనమాట స్టూడెంట్స్. ఇవి కాకుండా అసలు ఏంటి ఓవరాల్గా పేపర్ యొక్క అనాలిసిస్ ఏంటి అదొకసారి చూద్దాం. ఇవి కామన్ పాయింట్స్ అండి. ఎగ్జామ్ అన్ని 7 ఎగ్జామ్స్ జరిగాయి మనకి. ఏపీఎస్సి గ్రూప్ 1లో 7 టెస్ట్లు ఉన్నాయి. 7 టెస్ట్లకు సంబంధించి కామన్ పాయింట్స్. అన్ని పేపర్స్లోనూ బేసిక్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేశారు. బేసిక్స్ ఎవరైతే బాగా బేసిక్స్లో స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బాగా రాసుంటారు. వాళ్ళకి ఎలా రాయాలో తెలుసుంటే బేసిక్స్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు బాగా రాసుంటారు. రెండోది, చాలామంది ఎందుకు బాగా రాసాము అనుకుంటున్నారు అంటే, ఆ కాన్సెప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనుకుందాం, అది రాసాము అని మనం అనుకుంటున్నాం. కానీ దాంట్లో కొన్ని సబ్ క్వశ్చన్స్ అడిగారు. ప్రతి క్వశ్చన్లోనూ చాలా పేపర్స్లోనూ కొన్ని సబ్ క్వశ్చన్స్ అడిగారు. ఆ సబ్ క్వశ్చన్స్ లేదా సబ్ డైమెన్షన్స్కి ఆన్సర్ చేశామా లేదా, దీన్ని బట్టి మన మార్క్స్ డిపెండ్ అవుతాయండి. అందరూ బాగా రాశారన్నప్పుడు ఎవరు మరి క్వాలిఫై అవుతారు అంటే, ఒక కాన్సెప్ట్ రిలేటెడ్గా క్వశ్చన్ వచ్చినప్పుడు కాన్సెప్ట్ గురించి తెలిసిందంతా రాయడం కాదు కదా, దాంట్లో సబ్ క్వశ్చన్స్ అడిగారు.
ఆ సబ్ క్వశ్చన్స్కి ఎవరైతే ప్రాపర్గా ఆన్సర్ చేసుంటారో వాళ్ళకి మార్క్స్ వస్తాయి. సో మామూలుగా ఒక సింగిల్ డైమెన్షన్ మీద క్వశ్చన్స్ అడిగే ట్రెండ్ అనమాట మనకి గ్రూప్ 1లో. ఏపీపీఎస్సీనే కాదు, టీఎస్పీఎస్సీలో కూడా సింగిల్ డైమెన్షన్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉండేవి ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ మనం చూసుంటే. కానీ ఈ ఇయర్ ఏం చేశారంటే ఎక్కువగా బేసిక్స్ మీద ఫోకస్ చేస్తూ మల్టిపుల్ సబ్ క్వశ్చన్స్, అసలు కొన్ని క్వశ్చన్స్లో 3 నుంచి 4 సబ్ క్వశ్చన్స్ ఉండేలాగా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అంటే 3 to 4 హెడ్డింగ్స్ రాయాల్సిన సిచ్యువేషన్, 3 to 4 డైమెన్షన్స్ నుంచి ఆ టాపిక్ని రాయాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో మల్టిపుల్ సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి. రెండోది ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైనా సరే క్వశ్చన్స్ చాలా జనరల్గా వచ్చాయి, అందరూ రాయగలరు. బేసిక్గా డీసెంట్గా ప్రిపేర్ అయిన ప్రతి స్టూడెంట్ రాయగలరు. డీసెంట్ అమౌంట్ ఆఫ్ టైం పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ బడ్జెట్ యొక్క సేలియంట్ ఫీచర్స్ అంటే ఇంపార్టెంట్ ఫీచర్స్ రాయమన్నారు. అందరికీ తెలుసు కదా, చదివి ఉంటే అందరికీ అవి తెలుసు. సో ఇప్పుడు ఎవరికి ఎక్కువ స్కోర్ రావచ్చు? ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్న కంటెంట్ని బెటర్గా ప్రజెంట్ చేసి ఉంటారో వాళ్ళు బెటర్గా రాస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈఐఏ గురించి రాయమన్నా, బడ్జెట్లో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి రాయమన్నా, ఆర్బిట్స్ ఇప్పుడు స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఆర్బిట్స్ గురించి రాయమన్నా అందరికీ తెలుసు అవి అన్ని బేసిక్స్ కాబట్టి. కానీ ఎవరికి మరి ఎక్కువ స్కోర్ వేయాలి? 11,000 మంది రాసినప్పుడు సుమారుగా ఎవరికి మరి స్కోర్ వస్తుంది కదా? సో ప్రజెంటేషన్ ఎవరైతే బాగా చేసుంటారో వాళ్ళకి ఎక్కువ స్కోర్ వస్తుంది. అంటే ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. నెక్స్ట్, క్వశ్చన్ జనరల్గా ఉంది, ఆన్సర్ జనరల్గా రాశాను, అది కాదు. క్వశ్చన్ జనరల్గా ఉన్న స్పెసిఫిక్స్ అనేవి మనం ప్లేస్ చేయాలి. కరెంట్ ఇష్యూస్, కొంత డేటా, ఇవంతా మనం ప్లేస్ చేయగలగాలి. క్వశ్చన్ జనరల్గానే ఉండొచ్చు, కానీ దాంట్లో రాసే విధానంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ క్వాలిటీ గురించి క్వశ్చన్ వచ్చింది, WHO చెప్పినటువంటి స్టాటిస్టిక్స్ మనం చెప్పగలగాలి, అవునా కాదా? సో స్పెసిఫిక్స్ అనేటటువంటివి ఇంపార్టెంట్. క్వశ్చన్ జనరల్గా వచ్చింది, ఆన్సర్ జనరల్గా రాశాను. క్వశ్చన్ జనరల్గా వచ్చింది, అయినా స్పెసిఫిక్ పాయింట్స్ దాంట్లో ప్లేస్ చేశాను. ఈ 2 డిఫరెంట్ అప్రోచెస్, ఈ రెండిట్లోనూ స్పెసిఫిక్స్ని అడిగిన క్వశ్చన్కి రిలవెంట్గా ప్లేస్ చేసుంటే మనకి మంచి స్కోర్ వస్తుంది. అందరూ మంచిగా రాసాము. ఈ వేటి మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఈ 3 పాయింట్స్ మీద. మల్టిపుల్ సబ్ క్వశ్చన్స్ అడ్రస్ చేశామా లేదా, ప్రజెంటేషన్ బాగా చేశామా లేదా, స్పెసిఫిక్స్ దాంట్లో మెన్షన్ చేశామా లేదా, ఈ 3 మీద మరి ప్రాపర్గా చేసుంటే, ఎలాగో క్వశ్చన్స్ బేసిక్సే కాబట్టి అందరికీ ఫీలింగ్ వచ్చేటప్పటికి బాగా రాసాము అని. కానీ ఈ 3 బాగా చేసుంటే, లేదా ఈ 3 బాగా చేస్తే, ఒకవేళ నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఇలాంటి ట్రెండ్ ఉంటే, ఈ 3 విషయాల మీద మనం ఫోకస్ చేయగలిగితే మంచి స్కోర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు ఒక్కొక్క పేపర్ తీసుకొని దాని గురించి ఇన్డెప్త్గా కంటెంట్ చెప్పి అంత మనకి అవసరం లేదేమో అన్నది నా ఫీలింగ్ అండి. బేసిక్గా మనము అందరము తెలుసుకోవాలనుకుంటున్నది ఏంటి? క్వశ్చన్స్ అసలు ఏంటి, ట్రెండ్ ఎలా వచ్చింది, ఎలాగ మనము ఒకవేళ ఇలాంటి ట్రెండ్ వస్తే దాన్ని అర్థం చేసుకోవాలి, నెక్స్ట్ ఏం చేయాలి, అంతేనా కాదా? నెక్స్ట్ ఏం చేయాలి, అదేనా మన ముందున్న క్వశ్చన్. అది ఇప్పుడు మనం చూద్దాం. చాలామందికి ఎగ్జామ్ అయిపోగానే వచ్చే క్వశ్చన్ ఇదే అండి, వాట్ నెక్స్ట్, నెక్స్ట్ ఏంటి అందరూ అడుగుతారు. మనం కూడా నెక్స్ట్ ఏం చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషలీ మెయిన్స్ రాసాకి క్వశ్చన్ బాగా వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రిలిమ్స్ రాసా అనుకోండి, నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది, చదువుకోవాలి. ఇప్పుడు మెయిన్స్ రాయగానే ఇంటర్వ్యూ ఉంటుంది, ముందు మెయిన్స్ రిజల్ట్ వచ్చాక ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుదాంలే అనిపిస్తూ ఉంటుంది, అవునా కాదా? సో వాట్ నెక్స్ట్ అన్న క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ముందు మనం తెలుసుకోవాల్సింది, ఫస్ట్ మనం కూర్చొని ప్రాపర్గా అసెస్ చేసుకోవాలి. అసలు మనం ఎలా ఎగ్జామ్ రాసాము. ఎప్పుడూ కూడా బ్లైండ్గా మనం రాసింది బెటర్గా ఉంది, చాలా బాగా రాసాము అని బిలీవ్ చేయడం కాదు. ఒకసారి కూర్చొని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోది మీకు తెలిసే ఉంటుంది, 1:2 రేషియోలోనే ఇంటర్వ్యూకి పిలుస్తారు. అంటే పోస్టులు 170 ఉన్నాయి అంటే 2 అంటే ఒక పోస్ట్కి 2 మాత్రమే పిలుస్తారు ఇంటర్వ్యూకి. మిగిలిన వాళ్ళందరూ ఏమవుతున్నట్టు మళ్ళీ రాయాలి, లేకపోతే వాళ్ళు ఇంటర్వ్యూ లెవెల్కి వెళ్ళరు అనే కదా దాని మీనింగ్. అంటే 1:2 రేషియోలో మాత్రమే ఇంటర్వ్యూకి తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మెయిన్స్ రాసిన చాలామందిలో, మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి చెప్పట్లేదండి, మెయిన్స్ రాసిన చాలామంది ఇంటర్వ్యూకి వెళ్ళకపోవచ్చు, వెళ్ళకపోవచ్చు. బట్ ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే మెయిన్స్కి వెళ్ళకపోవచ్చు.
మెయిన్స్కి వెళ్తే ఏం చేయాలి? ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి. ఇంటర్వ్యూకి అంటూ మీరు సపరేట్గా ఏం ప్రిపేర్ అవ్వరండి. కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ అవి రిజల్ట్ వచ్చాక మీరు చదువుకుంటారు. మీ ప్లేస్కి సంబంధించి వీటికి సంబంధించి కరెంట్ ఇష్యూస్ ఇవి ఎలాగో రెగ్యులర్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు ఇంటర్వ్యూకు బదులు ఇంకో చేయాల్సిన విధం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూపీఎస్సీకో ఇంకొక దానికో ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో ఆ ఎగ్జామ్ మీద ప్రిపేర్ అవుతూ ఉండండి. మీరు ఒక ఎగ్జామ్ వేరేది ప్రిపేర్ అవుతూ ఇది రాశారు. సో అది ప్రిపేర్ అవుతూ ఉండండి. లేదు ఓన్లీ దీని మీదే ప్రిపేర్ అవుతూ ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ దగ్గరలోనే ఉంది. సో దానికి కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. మనకి ఎప్పుడూ హోప్ ఉండాలి కాదన్ను, కానీ ముందు జాగ్రత్త కూడా ఉండాలి. దాంతోపాటు ఇంటర్వ్యూకి ఒకవేళ మనం వెళ్తాము అంటే ఇవి మనం చేస్తూ ఉండాలి. కరెంట్ అఫైర్స్ ఎలాగో చదువుతూ ఉండాలి. లేదా మీరు జాబ్ చేస్తూ ఉన్నారు, ఆ జాబ్లో జాయిన్ అయిపోండి. వాటితో పాటు అడిషనల్గా ఏవైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మంచి టైం అన్నమాట, కొన్ని ఎక్స్ట్రా బుక్స్, సబ్జెక్ట్ బుక్స్ కాకుండా జనరల్ బుక్స్ చదవడము, ప్లేసెస్ విజిట్ చేయడము, ఇట్లా మీకు టైం ఉంది అంటే ఇవన్నీ చేసుకుంటూ ఉండండి. బట్ మళ్ళీ రివిజన్ గ్రిప్ పోకుండా మళ్ళీ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతూ ఉండడము, లేదా మీరు ఇంకొక ఎగ్జామ్ యూపీఎస్సీనో లేదా ఈపీఎఫ్ ఏదో ఒకటి మీరు ఏదైతే రాస్తూ ఉంటారో, ఈపీఎఫ్ఓనో ఐబీనో ఇంకోటి మీరు ఏదైతే నెక్స్ట్ ఇది కూడా రాస్తాను ఇది కూడా చేస్తాను అనుకుంటూ ఉంటారో మీ ఇష్టం. మీరు ఏదైతే చేస్తుంటారో, మీరు జాబ్లో ఉంటే జాబ్లో మళ్ళీ జాయిన్ అయిపోండి. ఇట్లా చేసుకుంటూ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతూ ఇవన్నీ ప్యారలల్గా చేసుకుంటూ వెళ్ళాలి. కానీ రియలిస్టిక్గా ఆలోచిస్తే ఎంతమంది ఇంటర్వ్యూకి వెళ్తారండి? 1:2 రేషియో మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ మన 2 రాష్ట్రాల్లోనూ గ్రూప్ 1 నోటిఫికేషన్ రావచ్చు అని చెప్తున్నారు కాబట్టి ప్రిపేర్డ్గా ఉంటూ ఉండాలి. ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాసుంటారో వాళ్ళు కొంత మంచిగా గ్రిప్ ఉంటుంది సబ్జెక్ట్ మీద, అది పోకుండా చూసుకోవాలి. ఎగ్జామ్ రాయలేదు అన్నప్పుడు ఈ ట్రెండ్స్ పేపర్స్ చదవండి. ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇప్పుడు ఏవైతే వచ్చాయో ఆ ట్రెండ్ని అబ్జర్వ్ చేసి దాని ప్రకారం ప్రిపేర్ అవుతూ వెళ్ళాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, కొంతమంది ఒక 10% పీపుల్ తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ మేము బాగా రాయలేదు అన్నారు. ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ పర్వాలేదు బాగానే రాశారు, బట్ తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ సరిగా రాయలేదు అన్నారు. మరి తెలుగులో జనరల్ కేటగిరీకి అయితే 60 మార్క్స్ రావాలండి 150కి, మీకు తెలిసే ఉంటుంది. సో ఈ స్కోర్ అనేది చేసుకోలేము అనుకుంటే ఏం చేయాలి? నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్డ్గా ఉండాలి. సో ఇది ఇంకొక ఇంపార్టెంట్ విషయం. మిగిలిన పేపర్స్ అన్నీ బాగా రాసాము, తెలుగు సరిగా రాయలేదు లేదా ఇంగ్లీష్ సరిగా రాయలేదు మనకు తెలుస్తుంది. మనల్ని మనం అసెస్ చేసుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. సో అప్పుడు ముందుగా ప్రిపేర్డ్గా ఉండండి. ఒకవేళ మీరు క్వాలిఫై అయ్యారు, ఇంటర్వ్యూకి వెళ్ళారు, వెల్ అండ్ గుడ్, అవునా కాదా? అవ్వలేదు, ముందుగా ఇంకొక ఆల్టర్నేటివ్ ప్లాన్ అనేది పెట్టుకొని ఉండాలి. అది నేను చెప్తుంది. ఒక్కసారి మరి పేపర్స్ చూద్దామా ఎలా వచ్చాయో ఏంటో. డెప్త్లో వెళ్ళట్లేదు, జస్ట్ బ్రీఫ్గా నేను ఈ పేపర్స్కి సంబంధించి లింక్ మీకు ఇస్తున్నానండి డిస్క్రిప్షన్లో. ఆ లింక్ క్లిక్ చేసి ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి మీరు పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ తెలుగు పేపర్ చూడండి. తెలుగు పేపర్లో మరి తెలుగు కొంచెం డిఫికల్ట్గా అంటున్నారు, ఎందుకో కూడా మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఒకటేమో ఒక ఎస్సే రాయమన్నారు, వ్యాసం అంటే ఎస్సే రాయమన్నారు. ఇదిగో ఈ సమగ్ర వ్యాఖ్య అన్నారు, అంటే కొన్ని ఇలాంటివి ఇచ్చారు, కొన్ని పద్యాలు ఇచ్చారు. ఆ పద్యాలు చాలామందికి అసలు చూసినట్టు కూడా అనిపించలేదన్నమాట. సో దాంతో చాలామంది 10 మార్క్స్ పద్యాలు తెలుగులో ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉండి, అంటే తెలుగు లిటరేచర్ ఉన్న స్టూడెంట్స్ ఇట్లాంటి వాళ్ళు వీటికి రాశారు, మిగిలిన వాళ్ళు రాయలేదన్నమాట. సో 10 మార్క్స్ అనేటటువంటిది మనకి మిగిలిన వాటన్నిటిలో స్కోర్ చేసుకోగలిగితే ఇది మనకి అంత ఇంపాక్ట్ ఏమీ ఉండదు. బట్ తెలుసుంటే ఓకే, తెలియకపోతే ఏం చేయలేం. పద్యాలు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పద్యం ఉంది, దీనికి మీనింగే చాలామందికి తెలియలేదన్నమాట. సరే, వ్యాసం అయితే రాయగలుగుతాం. నెక్స్ట్ కింది పారాగ్రాఫ్ని చదివి సంక్షిప్తీకరణ ప్రెసీ రైటింగ్ రాయాలి. సో అది చేసే ఉంటారు అనుకుంటున్నాము. అలాగే ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి దానికి సంబంధించి రీడింగ్ కాంప్రిహెన్షన్ లాగా అనమాట, దానికి సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చారు కింద, రైట్. ఇదంతా పారాగ్రాఫ్ ఇచ్చి ప్రశ్నలు ఇచ్చారు. ఆ ప్రశ్నలు ఏంటి, వాటికి సమాధానాలు ఏంటి అని పారాగ్రాఫ్ నుంచే మనం రాస్తాం. నెక్స్ట్ ఒక ఉపన్యాసం రాయాలి. ఇక్కడ చాలామంది లెటర్ రాసినట్టు రాస్తూ వచ్చారు. ఉపన్యాసం అంటే మీరు ఒక స్పీచ్ ఇవ్వాలి స్టేజ్ మీద నిల్చొని, అప్పుడు ఎలాగ మాట్లాడతారో అలాగే మీరు రాయాలన్నమాట. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఇట్లా సభకి అట్లా మనం ఏదైతే నమస్కారం ఇలా చెప్పి ఏదైతే రాస్తామో
ఏదైతే మాట్లాడతామో అలాగ మనం ఉపన్యాస దీన్ని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పత్రికలో ఒక ప్రకటన. ఇవన్నీ కూడా మనము ఊరికే సబ్జెక్ట్ నేర్చుకున్నట్టు కాదండి. సబ్జెక్ట్లో ఏదో కంటెంట్ వచ్చు జిఎస్ లాగా కాదు. పత్రికలో ప్రకటన చదువుతూ ఉంటే మీరు ఎలాగైతే అనిపిస్తుందో అలా రాయాలి మనం. మనకి ఒక లేఖ రాయాలి. మహిళల పట్ల జరుగుతున్న వివక్షకు సంబంధించి ఒక చర్చ రూపంలో రాయాలి. సో మన గ్రామానికి ప్రభుత్వ గ్రంథాలయం కల్పించమని అర్జీ, ఒక దరఖాస్తు రాయడము ఇంపార్టెంట్. వీటన్నిటికీ ఫార్మెట్స్ తెలిసి పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్కి ఎలా చదవాలి అని, ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్స్కి ఎలా చదవాలి అని మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి గ్రూప్ 1కి సంబంధించి. అవి ఒక్కసారి చూసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వ్యవసాయం చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ వస్తూ ఉంది. దానికి సంబంధించి ఇద్దరు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, ఇద్దరు స్టూడెంట్స్ మాట్లాడుకుంటే, ఇవన్నీ ఈజీగానే రాయొచ్చు. సో ఒక గద్యాన్ని ఇంగ్లీష్లో ఇచ్చి తెలుగులో రాయమన్నారు. సో ఇదిగోండి ఇది మోటివేషన్. ఇప్పుడు మోటివేషన్ అనే పదానికే తెలుగులో మీనింగ్ తెలియదు అనుకో, అసలు ఈ పారాగ్రాఫ్కి మీనింగ్ మనం సరిగా రాయలేమన్నమాట. దాంతోపాటు వ్యాకరణం కూడా యూపీఎస్సీలో అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకి గ్రూప్ 1లో కొంచెం డిఫికల్ట్గానే ఉందన్నమాట. సొంత వాక్యాలు రాయడం ఇవన్నీ ఓకే. సో విగ్రహ వాక్యాలు, సందులు ఇవన్నీ ఆల్రెడీ మనకి చిన్నప్పుడు చదువుకొని ఉంటాం, కానీ ఇప్పుడు చూసుకొని ఉంటే ఓకే, లేకపోతే కొంచెం ఇబ్బంది పడతాం అనమాట. కానీ ఇది 20 మార్కులకే కాబట్టి మిగిలినవన్నీ బాగా రాసుంటే ఇది ఇబ్బంది ఏమీ ఉండదు. ఇది తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్కి సంబంధించి. ఈ పేపర్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి ఒకసారి మళ్ళీ మీరు డీటెయిల్డ్గా చదువుకోండి. నేను మీకు అసలు ఎలా వచ్చింది పేపర్, ఎలా రాసుండొచ్చు, ఎలా రాసుంటారన్నది చెప్పడానికే ఇది చూపిస్తున్నాను. అదేవిధంగా ఇంగ్లీష్ పేపర్, దీంట్లో కూడా సేమ్ ఇందాక తెలుగు ఫార్మెటే ఇక్కడ ఇంగ్లీష్లో అడిగారు. సో ఒక ఎస్సే రాయమన్నారు, ఆ తర్వాత ఒక లెటర్ రాయమన్నారు, ఆ తర్వాత అదిగో డిప్రెషన్ ఇవంతా వచ్చాయి. దీనికి సంబంధించి ఒక ప్రెస్ రిలీజ్ రాయమన్నారు. మీరు ప్రెస్లో ఇదిగో మీరు ఎవరు బయటికి వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటివన్నీ చెప్పాలి. సో ఎలా రాస్తారు ఇది రాయమన్నారు. నెక్స్ట్ ఒక రిపోర్ట్, ఫౌండేషన్ డేకి సంబంధించి ఇది ఇలా జరిగిందని చెప్పి మనము రిపోర్ట్ రాయాలన్నమాట. అది రాయాలి. ఈ కింద ఇచ్చిన చార్ట్ ఏదైతే ఉందో దాంట్లో చెప్పబడిన డేటాని, ఇలాంటి క్వశ్చన్స్ ఎస్ఎన్టీలో కూడా ఇచ్చారనమాట. అది కొంత షాక్గా అనిపించింది చాలామంది స్టూడెంట్స్కి అని చెప్పారు. రైట్. సో సరే, ఇట్లా చార్ట్ ఇచ్చి దాంట్లో ఏం చెప్పారో రాయమన్నారు. నెక్స్ట్ పిహెచ్డి కౌన్సిలర్స్ క్లబ్ మిమ్మల్ని పిలిచారు, మీరు ఒక ఉపన్యాసం ఇస్తున్నారు, ఎలా చెప్తారు. స్పీచ్, ఇందాక కూడా తెలుగులో కూడా ఇలాంటి క్వశ్చన్సే, ఇది ఇక్కడ ఇంగ్లీష్లో రాయాలి మనము. నెక్స్ట్ ప్యాసేజ్ ఇచ్చారు, ఆ ప్యాసేజ్ కింద కొన్ని క్వశ్చన్స్, దీని ప్రెసీ రైటింగ్ రాయమన్నారు. సో అది మనం చేయొచ్చు. నెక్స్ట్ ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ ఇచ్చారు, 5 క్వశ్చన్స్ ఇచ్చి దానికి ఆన్సర్స్ రాయమన్నారు. నెక్స్ట్ గ్రామర్ గురించి కొద్దిగా డీటెయిల్డ్గానే ఇచ్చారండి. గ్రామర్లో మామూలుగా మనకి ఎప్పుడు కాన్సెప్ట్ అడగరు, ఇదేంటి అని అడిగేది వాళ్ళు, కానీ ఇక్కడ కాన్సెప్ట్ కూడా అడగడం జరిగింది. అలాగా కాకపోతే ఇది 20 మార్క్స్కే కాబట్టి మిగిలినవన్నీ మీరు బాగా రాస్తుంటే ఇవన్నీ ఈజీగానే అయిపోతాయి. వీటిలో ఒక 10 మార్క్స్ వరకు రాయొచ్చు. అసలు ఏం ప్రిపేర్ అవ్వకపోయినా ఇంకొక 10 మార్క్స్కి కొంత ప్రిపరేషన్ అక్కరనమాట. సో అలాగా ఇంగ్లీష్ పేపర్ వచ్చింది. బట్ ఇంగ్లీష్ పేపర్లో చాలామంది మినిమం కొన్ని రాస్తున్నా సరే స్కోర్ చేసుకోవచ్చు. తెలుగులోనే చాలామంది ఇబ్బంది పడ్డాము అన్నట్టుగా కొంతమంది చెప్పడం జరిగిందనమాట. మిగిలిన పేపర్స్ ఎలా ఉన్నాయో కూడా చూద్దామా. చూడండి, ఎస్ఏ పేపర్లో ముందు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చారు. ఆ తర్వాత ఫస్ట్ సెక్షన్, ఒక్కొక్క సెక్షన్లో 3 ఇక్కడ అసలు ఏపీ ఇష్యూస్ ఏమీ రాలేదండి. ఏపీ ఇష్యూస్ అడుగుతారనుకున్నారు, బట్ ఏపీ ఇష్యూస్ అసలు దీంట్లో ఒక్క ఎస్ఏ కూడా కనిపించలేదు. ప్రీవియస్ ప్యాటర్న్కి చేంజ్ అనేది వచ్చేసింది. మన గ్రూప్ 1 ప్యాటర్న్లో క్వశ్చన్స్ అడగలేదు, కొంత యూపీఎస్సీ ప్యాటర్న్లో క్వశ్చన్స్ అడిగారు. మనకి యూపీఎస్సీలో క్వశ్చన్స్ ఇలాగా ర్యాండమ్గా ఇట్లా ఉంటాయన్నమాట. ఓపెన్ ఎండెడ్గా ఉంటాయి. మనకి ఇంతకుముందు వరకు గ్రూప్ 1లో క్లోజ్డ్ ఎండెడ్, వాట్, వై ఇలాంటి క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. ఇప్పుడు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడిగారు. చూస్తున్నారా, డ్రాఫ్ట్ ఈఐఏ నోటిఫికేషన్, దాని అసెస్మెంట్, ఇట్లా మనకి ఫస్ట్ సెక్షన్లో 3 క్వశ్చన్స్, సెకండ్ సెక్షన్లో 3 క్వశ్చన్స్, థర్డ్ సెక్షన్లో 3 క్వశ్చన్స్ ఇట్లా అడిగారు. వీటిలో ఇది కొంచెం భలే అనిపించింది.
ఫస్ట్ పబ్లిక్ స్పీకింగ్ ఎక్స్పీరియన్స్, ఇది మీ ఓన్ పర్సనలైజ్డ్గా రాస్తారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పి ఇలా రాయొచ్చు అనమాట. ఇలాగ ఎస్సేస్ అడిగారు. ఎస్సేస్ తర్వాత టైం అనేది మాకు సరిపోలేదు అన్నారు కానీ స్టూడెంట్స్, బట్ మాకు అన్నీ తెలిసినవే, టైం ఉండుంటే ఇంకా బాగా రాసేవాళ్ళం అన్నారు. సో టైం మేనేజ్మెంట్ అన్నది కొంత ప్రాబ్లం అయింది తప్ప మాకు ఇది తెలీదు, అసలు ఇవి ఏంటో కూడా తెలీదు అన్నలాగా లేదు. అన్ని క్వశ్చన్ పేపర్స్లోనూ అదే ప్రాబ్లం అనమాట. టైం మేనేజ్ చేసుకున్న వాళ్ళు బాగా రాశారు, అంటే కంటెంట్ అవంతా వేరే వేరే ఫ్యాక్టర్స్ అనుకోండి, బట్ టైం అనేదే ప్రైమరీ కన్సర్న్ అయింది. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ఎక్స్పెక్టెడ్ ఏరియాస్, బేసిక్ క్వశ్చన్స్ కాబట్టి టైం మేనేజ్మెంట్ చేసుకున్న వాళ్ళు కొద్దిగా బెటర్గా స్కోర్ చేసుకోగలరు. అంటే ఇప్పటి వరకు మనం చూసిన క్వాలిఫైయింగ్ పేపర్స్లో టైం కన్స్ట్రెయింట్ అనేది పెద్దగా కాంపోనెంట్ కాదనమాట. క్వాలిఫైయింగ్ పేపర్స్లో ఈ ఎస్సే నుంచి మనకి టైం కన్స్ట్రెయింట్ అనేది వస్తుంది. ఎస్సే నుంచే కదా మనకి మార్క్స్ ఫైనల్ రిజల్ట్కి క్యాలిక్యులేట్ చేసేది. సో ఎస్సే నుంచి మనకి టైం కన్స్ట్రెయింట్ అనేది వచ్చింది, కానీ క్వాలిఫైయింగ్ పేపర్స్లో అదంత పెద్ద కాంపోనెంట్గా చాలామందికి అవ్వలేదన్నమాట. ఇక్కడి నుంచి టైం సరిపోలేదు, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదు, అట్లాంటి మాటలు ఇక్కడి నుంచి వినిపిస్తాయి. సో 3 సెక్షన్స్ అన్నీ కూడా మంచిగానే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్గా వచ్చినట్టు అనిపించింది. నెక్స్ట్ హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ వీటికి సంబంధించి ఈ పేపర్లో మరి జనరల్గా ఉన్నాయి క్వశ్చన్స్. ఒకసారి చూద్దాం. చూడండి, ఇదిగో హరప్పన్ సివిలైజేషన్. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ అన్నారు. మరి క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ అంటే చాలామంది క్రిటిసైజ్ చేయడమేమో, నెగిటివ్గా రాయడమేమో అన్న ఐడియా ఉందన్నమాట. క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ అంటే సమాలోచన అని అంటాం. మామూలుగా మీరు యూపీఎస్సీ తెలుగు ట్రాన్స్లేషన్ ఈ పదానికి చూస్తే సమాలోచనత్వము అని అంటారనమాట. సమాలోచన చెయ్యండి అని. సో ఇక్కడ సవిమర్శనాత్మకంగా అని ఇచ్చారు. దాంతో ఎలా రాయాలని ఇనిషియల్గా కొంతమంది టెన్షన్ పడ్డాము అన్నారు. బట్ మేజర్ ఫీచర్స్ ఏంటి అని రాసుకుంటూ వెళ్తామండి. ఇక్కడ కూడా ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం, దాని ఫీచర్స్ ఏంటి అని రాసుకుంటూ వెళ్తాం. ఎక్కువగా దాని నెగిటివ్ సైడ్స్ ఏంటి అంతా ఉండదు దీంట్లో. సో అది మనం చూసుకుంటూ వెళ్తాం. మిగిలినవన్నీ కూడా డైరెక్ట్గా ఉన్నాయి క్వశ్చన్స్. చూడండి, చాళుక్య సొసైటీ, భక్తి మూమెంట్ ఏ విధమైన ఇంపాక్ట్ చూపించింది, ఇట్లా ఎగ్జామిన్ అన్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ 2 రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, చాలామంది భక్తి మూమెంట్ కదా అని టకటక రాసేశారు. ఈ పదాన్ని అర్థం చేసుకోకుండా పాజిటివ్ నెగిటివ్ 2 రాయకుండా ఉన్నారనుకోండి, స్కోర్ సరిగా రాదు. అర్థమవుతుందా? చాలామంది ఎందుకు బాగా రాసామని ఫీల్ అవుతూ ఉంటారంటే ఇంపాక్ట్ అనగానే టకటక పాజిటివ్ ఇంపాక్టే మనకు గుర్తొస్తుంది, రాస్తూ ఉంటాం. ఎగ్జామిన్ అన్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ 2 సైడ్లు రాయాలి. అట్లా క్వశ్చన్స్ అనేవి కొంచెం చిన్న మెలిక ఉంది క్వశ్చన్స్లో. చూడడానికి సింపుల్గానే ఉన్నా చిన్న చిన్న మెలిక ఉంది. క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ అన్నారు. సబ్సిడరీ ఎలియన్స్ అంటే దాని పాజిటివ్స్ వ్యూ పాయింట్ రాస్తాం, నెగిటివ్స్ రాస్తాం. అట్లా హిస్టరీ క్వశ్చన్స్ మనకి ఇండియన్ హిస్టరీ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చాయి. అదేవిధంగా ఏపీ హిస్టరీ నుంచి కూడా అన్నీ తెలిసిన క్వశ్చన్సే. బట్ ఏ విధంగా ఇంకా ఆ క్వశ్చన్స్లో అడిగిన స్పెసిఫిక్స్ మనం ఎంత బాగా రాసాము అన్నది. బట్ ఇది అందరూ క్రిటికల్లీ ఎక్స్ప్లెయిన్ అనే పదము మిగిలిన ఏ పేపర్స్లోనూ మనం ఇంత చూడమన్నమాట. ఒక హిస్టరీ పేపర్లోనే క్రిటికల్లీ డిస్కస్ అనే పదం ఎక్కువగా కనిపించింది. సో మనకి కొంచెం డెప్త్లో తెలిసి ఉండాలి అని. కానీ చాలా సింపుల్. ఇప్పుడు చూడండి, బైఫర్కేషన్ దాని యొక్క ఇంపాక్ట్, దీనికంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఛాలెంజ్ ఏంటి అన్నట్టుగా. నెక్స్ట్ చూడండి, ఇట్లా డైరెక్ట్గా క్వశ్చన్స్ డైరెక్ట్గానే అడగడంతో చాలామంది బాగా రాసాము అని అనిపిస్తూ ఉందన్నమాట. అప్పుడే ఎక్కువ ఛాలెంజ్ ఉంటుంది. జాగ్రఫీలో బేసిక్ క్వశ్చన్సే. జాగ్రఫికల్ ఫీచర్స్ ఏంటి, డ్రైనేజ్ సిస్టమ్, అదేవిధంగా గ్రీన్ రెవల్యూషన్ ఇంపాక్ట్ ఏంటి, రైట్, ఫిషరీస్ మేనేజ్మెంట్, ఇట్లా ఫైవ్ క్వశ్చన్సే జాగ్రఫీ నుంచి మనకి అటు ఏపీ ఇటు ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చాయి. అవి కూడా ఏపీ జాగ్రఫీ నుంచి ఎక్కువ వచ్చాయి. ఏపీ జాగ్రఫీ నుంచి కొంచెం ఎక్కువగా రావడం జరిగింది. ఇందాకన్నాను, మామూలుగా అయితే మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏంటి, 3 క్వశ్చన్స్ ఇండియన్ జాగ్రఫీ నుంచి రావాలి, 2 క్వశ్చన్స్ ఏపీ జాగ్రఫీ నుంచి రావాలి. కానీ ఇక్కడ ఇందాక చెప్పినట్టు ర్యాండమైజ్డ్ సెలెక్షన్, మల్టిపుల్ క్వశ్చన్స్ ఇచ్చారు. ర్యాండమైజ్డ్గా కంప్యూటర్ సెలెక్షన్ ద్వారా దానివల్ల మనకి కొన్నిసార్లు ఎక్కువ ఏపీ క్వశ్చన్స్ వచ్చాయి, కొన్నిసార్లు అసలు ఏపీ క్వశ్చన్స్ చాలా తక్కువ వచ్చాయి. అట్లా రావడం జరిగిందనమాట. సో ఇది మరి హిస్టరీ అండ్ జాగ్రఫీకి సంబంధించిన పేపర్. అదేవిధంగా పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నాన్స్ వీటికి సంబంధించి ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ స్టార్టింగ్లో. ఇక్కడ కూడా
పాలిటీ క్వశ్చన్స్ చూడడానికి చాలా ఈజీగా అనిపించాయి. ఇక్కడి నుంచి చాలా సబ్ క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యాయండి. ఇందాక హిస్టరీలో సబ్ క్వశ్చన్స్ అంతగా లేవు, కానీ ఇక్కడి నుంచి సబ్ క్వశ్చన్స్ బాగా స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అసలు కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఏ విధంగా ఫామ్ అయింది, దాని యొక్క ఏ విధంగా దాన్ని ఫ్రేమ్ చేశారో రాయమన్నారు. జ్యుడిషియల్ రివ్యూ ఏంటో చెప్పాలి. ఇదిగో ఈ పర్సన్ చెప్పిన జ్యుడిషియల్ రివ్యూ, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని స్కోప్ ఏంటి, ఇట్లా మల్టిపుల్ క్వశ్చన్స్ ఒక్కొక్క దాంట్లో అడగడం మొదలుపెట్టారు. రైట్. సో దానివల్ల మనకి కొంచెము ఎక్కువ లెంగ్తీగా అయిపోయింది పేపరు, కొంచెం లెంగ్తీగా అనిపించింది వీటన్నిటిలోనూ. పాలిటీ అదే అడ్మినిస్ట్రేషన్ ఇది డైరెక్ట్గానే క్వశ్చన్స్ అడిగేశారు, చాలా ఈజీగానే అనిపించింది. రైట్. సో ఎన్జిఓస్ ఇవన్నీ కూడా కొంత ఈ పేపర్ మాత్రం చాలామంది బాగా రాసాము అని ఫీల్ అయ్యారు. బాగా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కంటెంట్ బాగా నేర్చిపెట్టుకుంటే బాగా రాసేసాము అని. సెక్షన్ సిలో ఎథిక్స్లో కూడా క్వశ్చను ఎథిక్స్లో ఉన్న ఈసారి ఛాలెంజ్ ఏంటంటే క్వశ్చన్ కష్టంగా అనిపిస్తుంది, కానీ లోపల రాసేది సేమ్ చిన్న విషయాలే. అంటే బేసిక్సే ఇక్కడ అడిగినవి కూడా అనమాట. 5 ప్రిన్సిపల్స్ ఏంటో చెప్పమన్నారు. రైట్. లేబర్ లాస్ వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చెప్పమన్నారు. ఇట్లా సింపుల్గానే క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, లోక్పాల్ లోక్యుక్త చట్టాల గురించి చెప్పమన్నారు. డైరెక్ట్గానే క్వశ్చన్స్ ఉన్నాయి. కొంచెం ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి పబ్లిక్ సర్వీస్ అంటే ఏంటి, వీటి గురించి రాయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. 3 ప్రివెంటివ్ మెజర్స్ కరప్షన్ గురించి రాయాలి. అంటే ఎన్ని సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి గమనిస్తున్నారా? సబ్ క్వశ్చన్స్ వల్ల పేపర్ కొంచెం లెంగ్తీగా అనిపించడం జరిగిందనమాట ఈ పేపర్లో. రైట్. హిస్టరీలో సబ్ క్వశ్చన్స్ కాదు, ఇక్కడ సబ్ క్వశ్చన్స్. ఇంకా వెళ్ళే కొద్దీ చాలా సబ్ క్వశ్చన్స్ ఉన్న పేపర్స్ ఉన్నాయి, అవి చూద్దాం. రైట్. ఎకానమీ దీంట్లో అసలు ఏపీ ఇష్యూస్ చాలా అడిగారండి. ఒకసారి చూద్దాం. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి సెక్షన్స్ ఏమీ లేవు, డైరెక్ట్గా 15 క్వశ్చన్స్. ఇక్కడంతా కూడా డైరెక్ట్గా క్వశ్చన్స్. మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఏమేమి మెజర్స్, అగ్రికల్చర్లో లో ప్రొడక్టివిటీ, కరెంట్ అఫైర్స్ కనిపించలేదు అన్నారు. ఇవన్నీ కరెంట్ ఇష్యూ నుంచి రాయాల్సినవే. చాలామంది ఏమనుకున్నారంటే ఇవన్నీ బేసిక్స్, కరెంట్ అఫైర్స్ ఎక్కడున్నాయి అన్నారు. కానీ వీటన్నిటిలోనూ మీరు రాసేటప్పుడు కరెంట్ అఫైర్స్ని యాడ్ చేయాలి. క్వశ్చన్ ఎప్పుడూ కరెంట్ అఫైర్స్ నుంచి డైరెక్ట్గా ఇది జరిగింది కదా అని రాకపోవచ్చు, కానీ కరెంట్ అఫైర్స్ని వీటిలో రాస్తాము. రైట్. అలాగే నారో ట్యాక్స్ బేస్ కానీ ఇవన్నీ కూడా కొంచెము అండర్స్టాండింగ్ ఇవన్నీ ఉండాలి. కొంత డేటా బాగా తెలిసి ఉండాలి. రైట్. కానీ డేటా తెలియకుండా జనరల్గా రాసేలాగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇదంతా డేటా తెలియకపోయినా మీరు కాన్సెప్చువల్గా చాలా వరకు అండి. ఇందాక నేను బేసిక్స్ ఎక్కువ అడిగానని చెప్పాను కదా, ఎకానమీలో 90% బేసిక్స్ మీదనే ఉంది. బేసిక్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు చాలా బాగా ఎకానమీ పేపర్ రాస్తారనమాట. సో ఆ విధంగా ఎకానమీ పేపర్. కాకపోతే ఎకానమీలో సోషో ఎకనామిక్ సర్వే రోలు చాలా హ్యూజ్గా ఉందండి. సోషో ఎకనామిక్ సర్వే కనుక ఏపీ ఎకానమీ సంబంధించి బాగా ప్రిపేర్ అయ్యి ఉంటే ఏపీ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా వరకు నీట్గా ఆన్సర్ రాసేస్తారు. చాలా క్వశ్చన్స్ అన్నీ కూడా ఏపీ రిలేటెడ్ సోషో ఎకనామిక్ సర్వే చదివితే రాసేలాగే ఉన్నాయన్నమాట. సో చాలా నీట్గా ఉంది పేపర్ అనేది. ఇవన్నీ కూడా కొంచెం క్రిటికల్లీ ఎగ్జామ్ ఇలా ఉన్న బేసిక్స్ నుంచి ఎక్కువ అడిగారు. రైట్. ఇవన్నీ ఒకసారి మీరు ఈ సెషన్ అయిపోయిన తర్వాత నేను ఎలాగో ఇందాక చెప్పినట్టు డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్, అదొకసారి చూసుకోండి. సో ఎకానమీ మొత్తం బేసిక్స్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంది. మరి ఫైనల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది అన్నిటికంటే ఛాలెంజింగ్ పేపర్ అండి. కష్టంగా లేదు, కానీ ఛాలెంజింగ్గా ఉంది. అంటే ఏంటి దాని మీనింగ్ అంటే, దీంట్లో కనీసం ప్రతి క్వశ్చన్లో 2-3 సబ్ క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్లో అడిగేలోపు చాలా లెంగ్తీ అయిపోయింది. కొంత షాక్ లాగా కొన్ని గ్రాఫ్స్ అవి ఇచ్చేసి వాటిని అనలైజ్ చేయండి అది ఇది అని అన్నారు. దాంతో క్వశ్చన్ ఈజీనే, కానీ చూడగానే మనకి అమ్మో అనిపించింది అనుకో, టైం వేస్ట్ అవుతుంది కదా. అలాగా చాలామంది టైం వేస్ట్ చేశారనమాట. ఇక్కడ చూడండి, ఇదిగో దీంట్లో కూడా 15 క్వశ్చన్స్. ఇప్పుడు చూడండి, అన్ని సబ్ క్వశ్చన్స్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లోనే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఏంటి రాయాలి, డేటా ఇది చెప్తుంది, 3 నుంచి 5 ఫ్యాక్టర్స్ రాయండి, ఏ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని పెంచాయో అన్నారు. ఇక్కడ చూడండి, వీటన్నిటిలోనూ ఏ విధంగా మరి ఫండింగ్ జరిగింది. తెలంగాణ అనగానే చాలామంది ఏంటబ్బా తెలంగాణకు సంబంధించి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఇప్పుడు అడుగుతున్నారు ఏంటి మనకి, ఏపీ గ్రూప్ 1లో అని ఫీల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకని చాలామంది దీని గురించి రాశారనమాట. రైట్. అట్లా ఇదిగోండి, నెక్స్ట్ ఆధార్ గురించి అడిగారు, దానికి సంబంధించి డీబీటీ ఎలా హెల్ప్ అవుతుంది, సైబర్ క్రైమ్స్. ఇక్కడ చూడండి,
సైబర్ క్రైమ్స్ గురించి వాళ్ళే లిస్ట్ ఇచ్చి దాని గురించి రాయమన్నారు. చాలా చాలా లెంగ్తీ పేపర్ అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రం ఇస్రో యొక్క హిస్టరీ రాయాలి, 3 సెంటర్స్ రాయాలి, మంగళయాన్ గురించి రాయమన్నారు, చంద్రయాన్ అన్నీ రాయాలి. కానీ 10 మార్కులకే 10 నిమిషాలే టైము. సో అట్లా చాలా టైం కన్స్ట్రెయింట్ వచ్చిందనమాట. ఇదిగో లియో, జియో, మియో వీటన్నిటి గురించి డయాగ్రామ్స్తో రాయాలి, జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి కొన్ని ఇలా పాయింట్స్ రాసుకుంటూ వచ్చినా సరే మనకి చాలా టైం కన్జ్యూమ్ అయిపోతుంది. అక్కడ చాలామందికి ఈ పేపర్ కంప్లీట్ చేయడంలో ఛాలెంజ్ అనిపించింది. 12 క్వశ్చన్స్ అట్లా రాశారు. 15 క్వశ్చన్లు కూడా రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ 12 క్వశ్చన్స్ అలాగ రాశారు. ఎందుకంటే బేసిక్స్ నుంచే ఎక్కువ వచ్చాయి. ఇక్కడ బేసిక్స్ అని చెప్పను కానివ్వండి, ఎస్ఎన్టీలో అండర్స్టాండింగ్ ఉండాలి. ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఏంటి అని ఎవరు డైరెక్ట్గా క్లాసెస్ చెప్పేటప్పుడు చెప్పరు. కానీ హెల్త్ కేర్ ఇంప్రూవ్మెంట్స్ అన్నది చదివింటే అది ఇంప్లాయిడ్ అంటే ఆలోచనతో రాయాల్సిన పేపర్. కొన్ని బేసిక్స్ ఉన్నాయి, కొన్ని ఆలోచనతో రాయాల్సిన పేపర్ అన్నమాట. ఏది సైన్స్ అండ్ టెక్నాలజీ చూడండి, చాలా లెంగ్తీ క్వశ్చన్. దానికి ఆన్సర్ రాయాలంటే 3-4 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. అట్లా వీటిలో చాలా క్వశ్చన్స్కి అలాగే ఉందన్నమాట. చాలా లెంగ్తీ అయిపోవడము, వాటి గురించి ఎక్కువ రాయాల్సి రావడము. దాంతో ఇప్పుడు చాలామంది దీనికి వచ్చేటప్పటికి అంత సరిగా రాయలేదు అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఫైనల్ ఎగ్జామ్లో మిగిలినన్ని బారాసాం అన్నారు. ఇదిగో ఇట్లా గ్రాఫ్స్ ఇచ్చారు, దీని నుంచి ఏం అర్థమైంది అన్నారు. ముందు దీన్ని అర్థం చేసుకోవాలి. దీనికి ఇంగ్లీష్లో టేబుల్స్, తెలుగులో టేబుల్స్ ఇచ్చారు. సో దాన్ని అనలైజ్ చేయాలి కదా. ఇంతకుముందు మనకి స్టాటిస్టిక్స్ అని ఒక పేపర్ ఉండేదండి, అది లేదు ఇప్పుడు. సో దాని బదులు ఇచ్చినట్టుగా కొంతమంది ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఇది ఉంది, దాన్ని అనలైజ్ చేయాలి. ముందుగా ప్రిపేర్డ్గా ఉంటే ఇబ్బంది లేదు. లేకపోతే ఇది ఏంటి అని షాక్లోనే ఉన్నామనుకో, అక్కడ మనకి కొంత టైం వేస్ట్ అయిపోతూ రావడం మొదలు పెడుతుందన్నమాట. అట్లా మనకి క్వశ్చన్స్ చాలా లెంగ్తీగా ఉండడము, ఇట్లా గ్రాఫ్స్ అన్నీ ఉండడంతో కొంత ఇబ్బంది అయితే పడ్డారు. కానీ ఇక్కడ మీరు గమనించి చూస్తే ఇప్పుడు పీస్ఫుల్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళు కనుక చూసుకుంటే ఇక్కడ ఏది తెలియంది అని ఏమీ ఉండదు, అన్నీ తెలుసు. కానీ ఎంత మనము బెటర్గా ప్రజెంట్ చేశాము ఒకటో పాయింట్. రెండోది ఎంత బెటర్గా టైం మేనేజ్మెంట్ చేసుకున్నాము. మూడోది కంటెంట్ని స్కోప్ అంటూ ఉంటాం. నేను ప్రతి మనకి తెలుగు కరెంట్ అఫైర్స్లో కానీ వీటన్నిటిలోనూ మెయిన్స్ ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేసి ప్రతిసారి చెప్తూ ఉంటాను, స్కోప్ ఇది కాదు, స్కోప్ ఇలా రాయాలి అని. సో ఆ స్కోప్ కనుక బాగా స్కోప్ని బట్టి ఆన్సర్ రాయడం అలవాటు చేసుకొని మల్టీ డైమెన్షనల్గా ఆలోచించడం మొదలుపెట్టి మరి దాని పద్ధతిలో కనుక ఆన్సర్స్ రాసుకుంటే మనము ఈ క్వశ్చన్ పేపర్లో 15 క్వశ్చన్స్ రాయొచ్చండి. టైం కూడా మనకు సరిపోతుంది, రైట్? మేబీ 12 బెటర్గా రాస్తారు, ఇంకొక 3 బ్రీఫ్గా రాస్తారు, అట్లా జరగచ్చు. బట్ క్వశ్చన్స్ ఎక్కడ డిఫికల్ట్ అని అనిపించదు. బాగా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్కి క్వశ్చన్స్ తెలియనివి ఇవి అని కూడా అనిపించదు. కానీ క్వశ్చన్స్ని ఎలా అడ్రస్ చేయాలి, ఆ క్వశ్చన్స్లో ఎంత బెటర్గా మనము క్వాలిటీ పాయింట్స్ని పెట్టాలి, ఇవి ఛాలెంజ్ అవుతుందే కానీ క్వశ్చన్ తెలీదు అన్నది లేదు. అందుకోసం అసలు స్టూడెంట్స్కి ఎలా రాయాలి అన్న క్లారిటీ కనుక ముందుగా కొంచెం ఉండుంటే బెటర్గా రాసామనిపిస్తూ ఉంది. మరి ఇందాక నేను చెప్పినట్టు అందరము ఓకే బెటర్గా రాసామో అనిపిస్తూ ఉంటుంది. కానీ అసలైన విషయం ఎక్కడుంది? అడిగిన స్కోప్లో రాసామా లేదా, వాళ్ళు అడిగిన పాయింట్స్ స్పెసిఫిక్గా రాసామా లేదా దీంట్లో ఉంటుంది. సో రాసిన వాళ్ళు ఇవి చూసుకుంటూ ఉండాలి. రాయలేదు, నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే ఒక్కసారి క్వశ్చన్ పేపర్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని వాటన్నిటిని ముందు పెట్టుకొని ఎలా వస్తున్నా ఏంటి, సిలబస్ షీట్ ముందు పెట్టుకోండి, క్వశ్చన్ పేపర్స్ ముందు పెట్టుకొని అనలైజ్ చేయడం మొదలుపెట్టండి. మనము ఈ వీడియో స్టార్టింగ్లోనే అనుకున్నాం ఇవి ఉండాలి అని. సో వాటి ప్రకారమే మనం ప్రిపేర్ అవుతున్నామా, వాటి అనుగుణంగా మనం ఆలోచిస్తున్నామా లేదా, ఇవన్నీ మనం ఒకసారి చూసి పెట్టుకోవాలి. ఇది ఈ ఎగ్జామ్కి సంబంధించిన అనాలిసిస్ అండి, రైట్? సో 1 ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి, 2 నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవ్వాలి, లేదా వేరే ఎగ్జామ్స్ ఏమైనా రాస్తూ ఉంటే వాటికి ప్రిపేర్ అవుతూ ఉండాలి. మనకి ఏదైనా సరే దాన్ని మనకు ఒక ఆపర్చునిటీగా తీసుకుందాం. All the very best. Thank you very much.